హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియో అప్లోడ్ చేసి, అది కూడా వ్లాగ్స్ అప్లోడ్ చేసి. రీసెంట్‌గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే ఒక వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళాము. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న తిరత్‌గఢ్ అనే ఒక వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంది. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే వెళ్తున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా మాయ, మా అక్క వాళ్ళందరూ కూడా వైజాగ్ నుంచి అయితే వచ్చారు. మేమైతే జగదల్పూర్ వెళ్ళాము ఛత్తీస్‌గఢ్. అక్కడికి వెళ్ళి మొత్తం అందరం కలిసి అయితే ఇలా వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇలా 2 కార్లు అయితే వెళ్తున్నాము. ప్లేస్ సరిపోలేదని మా విహాన్ని దుయితాన్ని అయితే ఇలా డిక్కీలో కూర్చోబెట్టేసాము. మేము ఇంటి నుంచి బయలుదేరేసరికి 12 అలా అయింది. అక్కడికి వెళ్ళేసరికి 1 అలా అయింది. ఒక 1 అవర్ అయితే జర్నీ పట్టింది. ఇక్కడ రోడ్ చూసారా ఎంత బాగుందో, సింగిల్ రోడ్డు కానీ వ్యూ మాత్రం భలే ఉంది. అసలు ఇదంతా కూడా మంకీస్ చాలా ఉన్నాయి. మాకు అసలు ఇక్కడ మంకీస్ ఉంటాయని అస్సలు తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే వాటి కోసం ఏమైనా ఫుడ్ ఏమైనా తీసుకొచ్చే వాళ్ళమే. ఈ రోడ్ ఇదంతా కూడా ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకా రైనీ సీజన్లో ఇంకెంత బాగుంటుందో. మొత్తం అంతా కూడా గ్రీన్గా ఆకులు చాలా బాగుంటాయి కదా. ఇంకా అదంతా కూడా ఘాటీలా అయితే ఉంది. చాలా బాగుంది. నాకైతే ఇలాంటి రోడ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ చూసినా ఈ మంకీసే. చూసారా కారుకి అడ్డంగా ఎలా వచ్చేస్తున్నాయో. ఇవైతే మాత్రం చిన్న పిల్లలు చాలా బాగున్నాయి కదా. ఈ రోడ్ అయితే మాత్రం ఇంకా బాగుంది. చూసారా 2 సైడ్స్ కూడా చెట్లు కట్టి చాలా బాగున్నాయి. ఈ ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు ఏంటంటే ఎక్కువ ఫ్యాక్టరీస్ అయితే ఏమి ఉండవు, ఇల్లులు కట్టి. ఈ నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటోషూట్స్ అడ్డు తీసుకుంటే ఒక రేంజ్ లో ఉంటాయి. ఇక్కడికి ఎక్కడికో వెళ్ళవసరం లేదు, మా ఏరియాసే చాలు, చాలా బాగుంటాయి. ఇంకా ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాం ఒక 1 అవర్ తర్వాత. చాలా ఎండగా ఉంది. ఇంక ఇక్కడ దిగి అయితే మొత్తం అంతా కూడా పార్కింగ్ అయితే చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఆలోచిస్తున్నాము ఫస్ట్ ఏం చేయాలి అనేసి. ఫస్ట్ వాటర్ ఫాల్ చూడడానికి వెళ్దామా లేదంటే ఫుడ్ తిందామా అనేసి. వన్స్ దిగిన తర్వాత ఇంక మళ్ళీ మీదకి రావడం అంటే చాలా కష్టం అట. అందుకోసం ముందు తినేసి అయితే వెళ్దాము అనుకున్నాము. ఇంటి నుంచి అయితే వెజ్ బిర్యానీ, సలాడ్, చికెన్ ఫ్రై, ఎగ్ అయితే తీసుకొచ్చాము. ఇక్కడ అందరూ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు బయట అందరూ కూడా. మేమైతే ఇంకా అంత టైం లేదనేసి ఇంటి నుంచే ప్రిపేర్ చేసి అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ ఖాళీ ప్లేస్ అయితే ఉండేది, అక్కడ కూర్చొని అయితే ముందైతే ఫుడ్ తినేస్తున్నాము. ఇలా ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు పిక్నిక్స్ అయినా లేదంటే ట్రైన్ జర్నీ చేసినప్పుడు నాన్ వెజ్ అయితే భలే ఉంటుంది. నాకైతే మాత్రం చాలా ఇష్టం. ఇంకందరం భోంచేసి అయితే వెళ్తున్నాము చూడడానికి. ఇక్కడ నుంచి కనీసం ఒక 2 కిలోమీటర్స్ అన్నా ఉంటుందేమో. మొత్తం అంతా కూడా నడిచి అయితే వెళ్ళాము. అంటే స్టెప్స్ కదా మనకు అంత తెలియట్లేదు. ఎక్కడ చూసినా మంకీసే. ఈ షాప్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు వాటితోటి. మన చేతులు ఏమన్నా చూసాయా వెంటనే లాగేసుకుంటున్నాయి. అందుకోసం అసలు ఏం పట్టుకోలేదు చేతిలో. మేము వాటర్ బాటిల్ కూడా చాలా జాగ్రత్తగా పట్టుకున్నాం. ఫోన్స్ కూడా తీసుకుంటాయట, అందుకోసం చాలా జాగ్రత్తగా పట్టుకున్నాము. మా విహాన్ బాబు అయితే వాళ్ళ దొడ్డుతో పాటు కలిసి వెళ్తున్నాడు. ఇంకా అలా స్టెప్స్ దిగుతూ ఉండగా అక్కడ కనిపించింది వాటర్ ఫాల్. ఎంత బాగుందో, ఎప్పుడెప్పుడు వెళ్తామా అని అనిపించింది. ఇంకొంచెం దూరంలో అయితే ఉన్నాము. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా ఒకసారన్నా చూడాలి. మన ఆంధ్ర సైడ్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి చాలా మంది వస్తున్నారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ వాటర్ ఫాల్ చూడడం. అలా వీడియో షూట్ చేసి ఏదో మాట్లాడుతున్నాను, నా హ్యాండ్ అయితే అతను తగిలిసింది. ఇంకా దెబ్బగా అక్కడతో వీడియో స్టాప్ చేసాను. తర్వాత కింద దిగిన తర్వాత ఇది వ్యూ. అసలు నేను లాంగ్ వీడియో తీయలేదు, చాలా వరకు షార్ట్ వీడియో తీసాను. ఈ వాటర్ ఫాల్ దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఎక్కుతూ మరొక వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇలా ఒక 7 వాటర్ ఫాల్స్ ఉన్నాయట, 1 by 1 అలా. చాలా రిస్క్ ఏరియా ఇది. ఈ వాటర్ ఫాల్ దగ్గర ఒక రీల్ అయితే చేసాము, అది మళ్ళీ ఎడిట్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి అయితే ఇంకొక దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది కూడా స్టెప్స్ దిగేసి కొంచెం దూరమే, అంటే మరీ ఎక్కువ కాదు కానీ ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇలా స్టెప్స్ దిగుతూ వెళ్ళాము. దిగినప్పుడు బాగానే ఉంది కానీ ఎక్కినప్పుడు మాత్రం వేరే లెవెల్. ఇంకా చెప్పలేను, మీకు చూపిస్తానులేండి మా బాధలు. ఈ వాటర్ ఫాల్లే మొత్తం ఒక 7 ఉంటాయట. ఆ 7 అంటే మేము ఫస్ట్ది ఒకటి చూసాము, ఇంకొక రెండో దానికి అయితే వెళ్తున్నాము. రెండో దానికి కూడా వచ్చాము. ఇది కూడా చాలా బాగుంది. వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ వాటర్ ఉంటుంది. ఇది చూడడానికి తక్కువ వాటర్ లానే ఉంది కానీ ఆ ఏం కాదు, చాలా ఎక్కువే వాటర్ కూడా. నడుము వరకు వస్తుంది ఈ వాటర్. మేమైతే ఒడ్డునున్నాము, అంటే కొంచెం దూరంగా ఉన్నాము. అదే దగ్గరికి వెళ్తే కదా కొంచెం నడుంకి ఇంకా మీదకే వస్తుంది. చాలా వరకు స్నానం చేస్తున్నారు. ఇక్కడ మా వనిత నేను ఏదో వీడియో చేద్దాం అనుకుని అదేదో అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంక ఇప్పటికే టైం అయితే 4 అలా అయిపోయింది. అసలైన టాస్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ స్టెప్స్ ఎక్కాలి మొత్తం అన్నీ కూడా. ఈ తాత అసలు సేమ్ బొమ్మలానే ఉన్నారు, అలానే కూర్చున్నారు. స్టార్టింగ్లో నేనైతే బొమ్మనే అనుకున్నాను. ఇంక మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆవేశం ఇలా ఇలా లేదు. ఇంకా వీడియో కూడా షూట్ చేయలేకపోయాను నేనైతే.
ఇంకా ఫైనల్ గా అయితే మీదకైతే వచ్చేసాము. ఇక్కడ మా విహాన్ బాబు ఏటేటో కొనుక్కున్నారు వీళ్ళందరూ కూడా. వీడియో తీయలేదు కానీ మా హనీ పాప చేతిలో ఉన్న లేస్ ప్యాకెట్ అయితే కోతి పట్టుకెళ్ళిపోయింది. చేతిలో ఏమున్నా లాక్కొని పట్టుకెళ్ళిపోతున్నాయి కోతులు. టైం ఇప్పటికే 4:30 అలా అయిపోయింది. ఇంక ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. అప్పటి వరకు మెట్లెక్కి కలిసిపోయిన మేము ఒకేసారి కార్ ఎక్కేసరికి మంచి ఎనర్జీ అయితే వచ్చింది. మా మాయ స్టార్ట్ చేశారు ఫస్ట్ డాన్స్. దాని తర్వాత 1 by 1 మొత్తం అందరం కూడా ఇంక డాన్స్ చేస్తూనే ఉన్నాము. రాను బొంబాయికి రాను సాంగ్ అయితే వేసాం. చాలా ఫేమస్ అయిపోయింది కదా సాంగ్. మొత్తం అందరం కూడా అయితే డాన్స్ చేసాము. కానీ ఫుల్ ఎంజాయ్ చేసాము. అసలు టైమే తెలియలేదు. ఈ వాటర్ ఫాల్ లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఆ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అసలు చాలా బాగున్నాయి పిక్స్ అయితే. నాకైతే చాలా నచ్చాయి. ఇలాంటి వాటర్ ఫాల్ ఇంత మంచి వ్యూ అయితే ఖచ్చితంగా ఒకసారన్నా చూడాలి. అంత బాగుంది. ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము. వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.